guys, welcome back to our channel Last Year Talks. So ఈ రోజు ఎపిసోడ్ ఏంటి అని అంటే ఇంతకు ముందు నేను ఇట్లా శారీస్ మీద ఫ్రూట్స్ ప్రింట్ చేశాను. సో చాలా బాగా వచ్చింది. సో నాకు పర్సనల్గా చాలా నచ్చింది, చాలా మందికి కూడా నచ్చి కింద కమెంట్స్ పెట్టారు అండ్ ఇలాంటివి చేయండి అని చెప్పారు. బట్ మనకు అంత టైం ఉండదు, బేసిక్గా ఓపిక లేదు పిల్లలతో. బట్ ఈ సమ్మర్ హాలిడేస్లో ఏంటి అని అంటే నాకు కూడా కొంచెం టైం దొరుకుతుంది. సో ఆడుకోవడము, మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం, అట్లా జున్ను కొంచెం బిజీ అయిపోయాడు. ఇంకా చిన్నోడు పడుకుంటే మధ్యాహ్నం మనకి 2 to 3 hours అలా టైం దొరుకుతుంది. ఈ టైంని యూటిలైజ్ చేసుకొని నా కోసం ఏం చేసుకోవచ్చు అని చేసుకుంటున్నాను అనమాట. సో ఈ రోజు అయితే పైనాపిల్ ఫ్యామిలీ కాంబో చేస్తున్నాను. సమ్మర్ స్పెషల్ పైనాపిల్ ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అనమాట. సో ఎలా వస్తుందో చూద్దాం. సో ఇలాగే లాస్ట్ టైం చూపించాను కదా వీడియోలో, ఇదంతా కూడా లేజర్ కట్ అనమాట పైనాపిల్. సో దాని మీద లీవ్స్ ఇలా కట్ చేయించుకొని, ఈ రబ్బర్ స్టాంప్ ఏదైతే ఉందో అది కట్ చేయించుకొని మళ్ళీ దాని మీద ఇలాగా నేను హోల్డ్ చేయడానికి ఇట్లా బ్లాక్స్ లాగా తయారు చేసుకున్నాను. సో చూడ్డానికి అందంగా ఉండదు, ఎందుకు అంటే హోల్డ్ చేసుకోవడానికి ఆ గ్రిప్ కోసం చేయించుకున్నాను. ప్రింట్ వేసిన తర్వాత బ్యూటిఫుల్గా వస్తుంది. ఇట్స్ ట్రై. సో ఫస్ట్ ఏం చేయాలి, వచ్చేసినాను. ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో. ఆ పెయింటింగ్ నేను వేస్తాను, పెయింటింగ్ నువ్వు చూస్తూ. నువ్వు వేస్తావా? నేనేస్తా. నువ్వేం వేస్తావు చెప్పు? పెయింటింగ్ ఏం పెయింటింగ్ వేస్తావు? ఇదే కలర్? పింకా? ఓకే. ఇదే కలర్? ఇది కూడా పింకేనా? దెబ్బలు పడతాయి నీకు. ఇది ఎల్లో, ఇది గ్రీన్, ఎల్లో, గ్రీన్, ఎల్లో, గ్రీన్. ఇదేంటి? మా వాడికి పింక్ కలర్ ఒకటే ఇష్టం అనుకుంటా నాన్న. ఇదేంటి? ఇదేంటి? ఏంటిది? ఇది బ్రష్. ఓకే. ఇదేంటి చెప్పు? ఇదేంటి? ఇదేంటి? పైనాపిల్. పైనాపిల్ అది. ఇదేంటి? ఏంటివి ఇవన్నీ చెప్పు? ఇవన్నీ ఏంటివి? పెయింటింగ్. ఇవన్నీ పెయింటింగ్. సో ఫస్ట్ అయితే ఎల్లో కలర్, ఎందుకంటే అది పైనాపిల్ కదా, ఎల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. అద్దు, పైనాపిల్ బాగా వచ్చింది కదా. ఓకే. సో ట్రయల్ అయితే అయిపోయింది, పైనాపిల్ అయితే బాగా వచ్చింది. సో ఇలాగా వీళ్ళు చేస్తారు. అమ్మో మామూలుగా చేయట్లేదు. నేను చేస్తారా పెయింటింగ్, నాకు వదిలేవా? చేస్తున్నావు బాగానే. అది ఇక్కడ ఒక పైనాపిల్, ఇక్కడ ఒక పైనాపిల్, 2 పైనాపిల్ వేసుకున్నావు. వద్దా మనం వెళ్తే అక్కడికి వెళ్ళి నువ్వు ఆడుకున్నావు అనుకో, నేను నీకు డ్రెస్ చేస్తాను, ఫ్యామిలీ అవుట్ఫిట్స్ చేస్తున్నాను. నీ షర్ట్ మీద అన్ని పైనాపిల్స్ వేస్తాను నేను. నీ షర్ట్ మీద అన్ని పైనాపిల్స్ వేస్తా. అయినా మరి నువ్వు వెళ్ళాలి కదా. అయితే సో వాళ్ళకి బాయ్ చెప్పేసి బాయ్, నేను వెళ్ళిపోతున్నా. మమ్మ పెయింటింగ్ వేస్తుంది. వద్దు, నేను వేస్తాను. నో, వద్దు, ఇదంతా బాలే. ఓకే. సో వైట్ శారీ తీసుకున్నాను అనమాట. వైట్ శారీ మీద అయితే మనకి ఈ పైనాపిల్ బాగా కనిపిస్తుంది. సో లైట్ ఎల్లోలో కొంచెం ఆరెంజ్ మిక్స్ చేశాను, ఎందుకంటే మనకి మరి మస్టర్డ్ ఎల్లో కాదు, అలా అని లైట్ లెమన్ ఎల్లో కాదు, ఇలా ఉండాలి, అలా మ్యాజిక్. నాకు మా బొటిక్ డిజైనర్ శ్రావణి హెల్ప్ చేస్తుంది. సమ్మర్ అయినా వింటర్ అయినా
స్కిన్ ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉండేలాగా చూసుకోవాలి. స్కిన్ ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది, ఓన్లీ వింటర్స్లోనే డ్రై అయిపోతుంది అనేది కాదు, ఇప్పుడు కూడా స్కిన్ డ్రై అయిపోతుంది, వాటర్కి కావచ్చు, బయట పొల్యూషన్కి కావచ్చు, రీజన్ ఏదైనా కూడా స్కిన్ ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉండేలాగా చూసుకోవాలి. అందుకు నేను ఈ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మమా ఎర్త్ ఆలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది జెల్ లాగా ఉంటుంది. ఇందులో న్యాచురల్ మాయిశ్చరైజర్ ఉంది కాబట్టి ఇట్ గివ్స్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ అనమాట. అండ్ ఇట్స్ నాన్ స్టిక్కీ, అస్సలు స్టిక్కీగా లేదు, ఎంత స్మూత్గా ఉందో. బికాజ్ ఇందులో అలోవీరా ఉంది అండ్ పవర్డ్ విత్ హైల్యూరానిక్ యాసిడ్. అలోవీరా స్కిన్ని సూతన్ చేస్తుంది, హైల్యూరానిక్ యాసిడ్ స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా చేసిన మాయిశ్చర్ని అందిస్తుంది అనమాట. సో ఇది మనకి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్లీ డ్రై స్కిన్ వాళ్ళు, డీహైడ్రేటెడ్ స్కిన్ వాళ్ళకి నేను రికమెండ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. న్యాచురల్ అలోవెరాతో కంపేర్ చేస్తే ఇది 6 times మోర్ హైడ్రేషన్ని ఇస్తుంది. సో బయట మనకి యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్స్ అవి స్టిక్కీగా అలా ఉంటాయి కదా, ఇది అసలు స్టిక్కీగా ఉండదు, ఆ గ్రీజీ ఫీల్ అస్సలు ఉండదు. ఇట్స్ నాన్ స్టిక్కీ, ఎంత త్వరగా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుందో. కంపేర్ అలోవెరా లీఫ్తో మమా ఎర్త్ ఆలో లైట్ జెల్ మాయిశ్చరైజర్ని కంపేర్ చేయండి. సో ఆ రెండు కంపేర్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఏది ఇస్తుంది అనేది. ఇట్ గివ్స్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ కంపేర్ టు న్యాచురల్ అలోవెరా అనమాట. అండ్ అంతేకాదు వాటర్ బ్రేకర్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఈ వాటర్ బ్రేకర్ టెస్ట్ ఏంటంటే ఈ మమా ఎర్త్ ఆలో లైట్ జెల్ మాయిశ్చరైజర్ అండ్ అలాగే వేరే మాయిశ్చరైజర్ని ఇందులో వేస్తున్నాను. ఈ ఆలో లైట్ జెల్ మాయిశ్చరైజర్ ఏదైతే ఉందో వేయగానే డీప్ డౌన్ వెళ్ళిపోయింది, అంటే మన స్కిన్ లోపలికి అంత పెనెట్రేట్ అయిపోయి మంచి మాయిశ్చరైజర్, డీప్ మాయిశ్చరైజేషన్ని అందిస్తుంది అని. అది పైన అలాగే ఫ్లోట్ అవుతుంది అని అంటే ఇట్స్ నాట్ గుడ్ అని. సో మీరే కంపేర్ చేయండి, మీరే టెస్ట్ చేయండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. నాకైతే ఈ మమా ఎర్త్ ఆలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అనేది చాలా నచ్చింది. బికాజ్ ఇట్స్ నాన్ స్టిక్కీ అండ్ అలాగే త్వరగా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మంచి హైడ్రేషన్, అంటే ఎక్కువ సేపు స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది అంటే ఎంత బాగుంటుంది కదా. సో ఇందులో అలోవెరా ఒకటే కాదు, ఈ రేంజ్లో ఇంకా కూడా ఉన్నాయి. రైస్ జ్యూవీ బ్రైట్ లైట్ జెల్ మాయిశ్చరైజర్, వైటమిన్ సి డైలీ గ్లో లైట్ జెల్ మాయిశ్చరైజర్ అండ్ బీట్రూట్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట. మరి మీరు కూడా మమా ఎర్త్ ఆలో లైట్ జెల్ మాయిశ్చరైజర్ని ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే మమా ఎర్త్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. ఈ వెబ్సైట్లో నా కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే యూ విల్ గెట్ 20% డిస్కౌంట్ అనమాట. ఆ కూపన్ కోడ్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, సో నోట్ చేసుకోండి, యూజ్ చేయండి. అండ్ అలాగే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ purple.comలో, మింత్రాలో కూడా అవైలబుల్గా ఉంది. గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ అంతేకాకుండా మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు దగ్గరలో నియర్ బై స్టోర్ ఎక్కడ ఉంది అనేది కింద కమెంట్ చేయండి. సో ఐ హోప్ ఇది మీకు యూజ్ అవుతుంది, ఇట్స్ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా లేట్ చేయకుండా మన పైనాపిల్ శారీ ప్రింటెడ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. బాగుంది కదా. సో నాకైతే ఈ ఆకులు వేసిన తర్వాతే బాగా అనిపిస్తుంది. సో కరెక్ట్గా ప్లేస్మెంట్స్ చూసుకొని సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కింద ఒక రో వేసేసుకొని, సో దాని తర్వాత మధ్య గ్యాప్లో, సో అట్లా ఒక ఆర్డర్లో వేసుకుంటే బాగుంటుంది కదా అనేది ఒక థాట్. చిక్కు బాగుందా? ఏంటిది ఇది? పైనాపిల్. నీకు ఇష్టమా పైనాపిల్? నిజం చెప్పు. నిజంగా ఇష్టం. అవునా? మమ్మీ తెస్తుంది అప్పుడప్పుడు. నాకు పైనాపిల్ చాలా ఇష్టం. సో పైనాపిల్ తింటే వెయిట్ లాస్ అవుతుంది అని ఎవరో చెప్పారు, సో అందుకని పైనాపిల్ తింటాను అనమాట. కానీ పైనాపిల్లో ఉప్పు కారం వేసుకొని తింటే భలే ఉంటుంది, బ్యూటిఫుల్. అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే నేను షర్ట్స్ మీద కూడా వేయాలనుకుంటున్నాను. సో ఫ్యామిలీ కాంబో కదా, శారీ మీద అయితే ఈ సైజ్ కరెక్ట్గా సెట్ అయింది. అసలు వాళ్ళ షర్ట్స్ మీద ఎలా వస్తుంది, పెద్దగా అవుతుందా అర్థం కావట్లేదు. లెట్స్ సీ, చూద్దాం. ఒకవేళ పెద్దగా అవుతుంది అని అంటే సో ఆలు ఉంటుంది కదా, ఆలు మీదే పైనాపిల్ అలా చేసుకొని చేస్తా. సో శారీ అంతా వేసాము, ఇది పళ్ళు అన్నమాట.
ఫైనల్లీ ఈ శారీ అయిపోయింది. ఎంత కష్టమైందంటే అమ్మో, ఇన్ని పైనాపిల్సా. పళ్ళు అన్నమాట. సో పళ్ళు మీద ఇలా వేసాము, అంటే ఇలా పైకి వస్తున్నట్టు. సో కిందంతా కూడా ఇలా బంచ్ లాగా ఇచ్చేసాము ఒక ఆర్డర్లో. అండ్ నాకు ఎందుకో మళ్ళీ అంతా వేసిన తర్వాత పైన ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇట్లా 2 లేయర్స్, సో పైన ఒకటి కింద ఒకటి, అంటే అలా కట్టుకున్నప్పుడు కుచ్చుల్లో కానీ సో అలా వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా వేసాం. సో త్రూ అవుట్ ద శారీ ఇలా వస్తుందన్నమాట. బాగుంది కదా. కాకపోతే ఓపిక్గా నాకైతే ఇది 1.5 hour టైం పట్టింది. సో దీనికి నేను ఎల్లో బ్లౌజ్ని స్టిచ్ చేయించుకుంటున్నాను అనమాట. సో ఎల్లో డామినేటింగ్గా ఉంది కదా, సో ఈ ఎల్లో ఎలా ఉంది, సో బ్యూటిఫుల్ కదా. వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో ఏంటో, రియలీ వెరీ ఎక్సైటెడ్. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మా వారి షర్ట్, దాని తర్వాత పిల్లల షర్ట్. సో ఫస్ట్ మా వారి షర్ట్ స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మా వారి షర్ట్ అన్నమాట. కొత్త షర్ట్ తీసుకొచ్చి మంజుకి సర్ప్రైజ్. ఎందుకంటే ఉన్న షర్ట్ని పాడు చేసామనుకో, అమ్మా నా షర్ట్ పాడు చేసావా, అది కూడా నా అన్ని వైట్ షర్ట్లు అన్నీ పాడు చేస్తున్నావు. హోలీ రోజు అయితే తనకున్న షర్ట్ మీద టీ షర్ట్ మీద వేసాను అండ్ ఒకటి షర్ట్ తీసుకున్నాను. సో 2 outfits చేశాను కదా. అప్పుడైతే బాపురే నా షర్ట్ వేస్ట్ చేసావు, పాత టీ షర్ట్ ఓకే కానీ షర్ట్ అయితే పాడు చేసావు అన్నాడు. అందుకే ఇప్పుడు మా ఆయనకి కొత్త షర్ట్ కొని దాని మీద చేస్తున్నాను అనమాట. సో 800 rupees షర్ట్. ఓకే, సో కింద పేపర్ వేసేసుకున్నాను ఫస్ట్, ఇంకొక సైడ్ అంటకుండా ఉండడానికి. సో ఏంటనంటే హాఫే వేద్దామని అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇంతవరకే వేద్దాము, అప్పుడు బాగుంటుంది అనేది ఒక ఐడియా. ఓకేనా, బాగుంటుంది కదా. సో షార్ట్ మీద కూడా ఒకటి వేద్దామా? షార్ట్ మీద కూడా బాగుంటుంది. షార్ట్ మీద ఒకటి జస్ట్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒకటి వేసేద్దాము. ఇక్కడ పాకెట్ మీద ఒకటి అండ్ ఇటు ఒకటి. డన్, సెట్. ఇంతకు శారీ మీద వేసాం కదా, అట్లనే వేయండి. డన్. ఇప్పుడు అయ్యయ్యో, ఫస్ట్ దేవుడికి ఇచ్చేసా ఇది నేను. చూసావా ఏంటో, మంజు షర్ట్ అంటే ఇట్లనే అవుతుంది. అన్ని పైనాపిల్స్ బాగానే వచ్చాయా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఇది స్టార్టింగ్ అనమాట, ఇది దిష్టి. ఇంకా లాస్ట్ ఇంకో పైనాపిల్ పుచ్చిపోయింది, అది ఇంకొక పొద్దున. ఇక్కడ నుంచి కింద వేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వేద్దాం. ఏమిద్దాం? పైనాపిల్. సో ఇక్కడ దీన్ని ఏమీ టచ్ చేయట్లేదు. మా ఆయనకి నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. కానీ 100% వేసుకుంటాడు, ఎందుకంటే నేను వదలను. ఫోటోషూట్కి 100% వేసుకోవాల్సింది. ఇక్కడ ఒకటి వేస్తాం అనుకోండి, ఇలా వస్తుంది, కొంచెం గ్యాప్ పోతుంది. అవునా? ఇక్కడ వేయండి, ఇక్కడ వేయాలంటావు? వేద్దామా? సరే, ఇంకా నీ ఇష్టం. అది బాగా రాకపోతే మళ్ళీ నీ పైనాపిల్ తింటాడో లేదో మా ఆయన. అరే ఏంట్రా ఇది? ఇక్కడ వేయండి. వేస్తున్నా, వచ్చింది బాగానే, బాగా వచ్చింది. ఇప్పుడు అది కూడా బాగా రావాలి. అచ్చా, ఓకే. లోపల నుంచి ఒక పైనాపిల్ ఇప్పుడే వచ్చింది. బటన్ ఉంది అక్కడ, అంటుకోదు అంతే. వేసేసాము. వద్దు, బటన్ ఉంది కదా, బటన్ మీద వేసావు. అట్లనే కవర్ అయింది. ఓకే, హాఫ్ యాపిలే కదా, అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటేనా? ఉష్ ఉష్ ఉష్. అమ్మో, ఏదో అట్టట్ట సరిపెట్టేశాము. ఇది మా ఆయన వేసుకుంటాడా లేదా, బాగుందంటాడా బాగాలేదంటాడా, లెట్స్ సీ. ఇక్కడైతే ఈ పైనాపిల్ అయితే పోయిందండి, పుచ్చిపోయింది. అది యాక్చువల్లీ నేను 2 లైన్లు వేసి ఇక్కడ ఒక పైనాపిల్ వేద్దాం అనుకున్నాను. ఇంక ఇదంతా చూసి మా ఆర్ట్ వర్క్ చూసిన తర్వాత ఇంకా పాడు చేయడం బాగోదు, ఇంత చేసింది చాలు అని అనిపించింది. చాలు, ఇంకెక్కువ పాడు చేస్తే బాగోదు. పిల్లల షర్ట్ తీసుకురా, పిల్లల షర్ట్ ఏం చేస్తానో ఏమో. ఇది జున్ను షర్టు, ఇది మున్ను షర్టు. జున్ను షర్టు చూసారు కదా, పాతది. ఇది వీడిది కొత్తది తీసుకున్నాను. వీడిది పోయినా ఏం కాదులే, కానీ ఏమో కొంచెం తెలియట్లేదు. ఏది మా ట్రయల్. సో ఇలా వస్తుంది, మరి వేయమంటారా?
పొటాటోతో ఇలా కట్ చేసాము. ఓకే, ఇలా వస్తుంది. ఎందుకంటే అద్భుతంగా రాదేమో అనిపిస్తుంది. ఇంకో చిన్నది కూడా కట్ చేసాము. పొటాటోది కట్ చేయడం ఒక ఆర్ట్ లైక్ దిస్. ఇది బాగుంది కదా. సో ఇద్దరికి కూడా ఈ సైజులోనే వేస్తే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. సో ఐ ఫిక్స్ దిస్. సో ఇప్పుడు ఇది కదా, బాగుందా? తెలుస్తుంది కదా. చాలు, ఇవి రెండు వేసేస్తాను. ఫైనల్లీ మా జున్నుగాడి పైనాపిల్ షర్ట్ రెడీ అయిపోయింది. ప్లీజ్ ఇవి పైనాపిల్లో ఉన్నాయా లేదా కింద కమెంట్స్లో చెప్పండి. ఏదో నాకు వచ్చినట్టు నేను చేశాను. ఇప్పుడు దీన్ని బట్టి ఇవే పైనాపిల్స్ మా చిన్నోడు షర్ట్కి వేయమంటారా వద్దంటారా? ఏం చేద్దాం చెప్పు నాన్న, నువ్వు నీ ఒపీనియన్. బాగుంది, పైనాపిల్ లాగే ఉంది. వాళ్ళు వేసుకుంటే క్యూట్గా కింద వైట్ షార్ట్ వేసుకుంటారు. షర్ట్ రా వచ్చినట్టు అనిపిస్తుంది. మా అమ్మకి వచ్చిరా, కానీ బద్దకం. అయిపోయింది. నా లోపల వద్దు, చాలు. అదేగా మ్యామ్, జస్ట్ అక్కడ ఉంది తీసేసి వెళ్ళడమేగా. బ్యాగ్ తిప్పేసేద్దాం. బ్యాగ్ తిప్పి ఇక్కడ పైనాపిల్ ఇద్దామంటావా? ప్రేక్షకుల కోరిక మేరకు వెనకాల మేడం క్రాస్గా వేయండి. 2 ఇట్లా ఉంటాయి కదా. ఎట్లా? ఒకటిలా ఒకటిలాగనా? వావ్, ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను నేను. చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? లీవ్స్ వేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చాయి కదా, అందుకే అలా వస్తుంది. అందుకని లైక్ దిస్. ఓకే, 2 పైనాపిల్స్. సో మున్ను షర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నా చేతులతో ఆ లీవ్స్ వేయడం అయితే జింగ్ అమేజింగ్. ఒక్కొక్క లీవ్ ఒక్కొక్క అద్భుతం. సో అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వచ్చింది. బట్ వెరీ నైస్, బాగుంది. ఇది మా జున్నుది, మున్నుది, మా వారి షర్ట్. సో వీళ్ళ షర్ట్లు అయితే ఇలా చేశాను. ఇంకా బాటమ్స్ ఏం చేయాలనుకోవట్లేదు, ప్లెయిన్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ పైనాపిల్ వేసిన తర్వాత అది పోకపోతే అంటే ఇంకా అంటే వేరే వాటి మీద మ్యాచ్ అవ్వలేదు కదా. సో అందుకని ఓన్లీ షర్ట్స్ మాత్రమే చేశాను. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, అవుట్ఫిట్స్ ఎలా వచ్చాయో చూసేద్దాం. వావ్, పైనాపిల్స్ చాలా బాగుంది. బాగుంది కదా. ఎంత పెట్టుకున్నావు? కొనలేదు, అంటే శారీ కొన్నాను. శారీ మీద పైనాపిల్స్ నేను వేసాను. నేను ప్రింట్ వేసిన పైనాపిల్స్ ఇవి. వావ్, బాగుంది, నిజంగా చాలా బాగుంది కదా. సో నాకు కూడా చాలా నచ్చింది. 1.5 గంట కష్టపడ్డాను ఒక్క శారీకి. మున్ను బాగుందా శారీ? మా అమ్మ శారీ బాగుందా? మున్ను ఫోటో అనుకోని చీజ్ అనుకున్నాడు. రే మున్ను, అన్న నేర్పించాడు. మున్ను జున్ను, నా శారీ ఎలా ఉందన్న? జున్ను బాగుందా శారీ? బాగుందా? నీకు నచ్చిందా? ఈ పైనాపిల్స్ నాకే కాదు, పైనాపిల్స్ నీకు కావాలా పైనాపిల్? నాకు కూడా కావాలి. నీకు కావాలా పైనాపిల్? నీకేం కావాలి? ఏం కావాలి చెప్పు. ఏం కావాలి? దెబ్బలు పడతాయి. ఓకే, నీకేం కావాలి? పైనాపిల్ కావాలా నీకు? కావాలా? కావాలి అనాలి. ఓకే, నాన్నకి సర్ప్రైజ్. నాన్నకి కూడా నేను పైనాపిల్ తెచ్చాను. ఓపెన్ చేయాలా సార్? ఐస్ ఓపెన్ యువర్ ఐస్. ఓ నైస్ లాస్యా. ఎంత కొన్నాం? అంటే షర్ట్ ఎంత కొన్నాం అంటున్నా? షర్ట్ 800. పెయింటింగ్ ఖర్చు ఎందుకులే. సో పెయింటింగ్ ఖర్చు అంతా కలిపి ఇప్పుడు ఎందుకులే అవన్నీ.
కానీ పైనాపిల్స్ బాగుందా లేదా ఈ షర్ట్? పైనాపిల్ బాగుంది సార్, కానీ షర్ట్ గురించి చెప్తాను. అరే ఇప్పుడు ఈ షర్ట్ మీద పైనాపిల్ 800 వర్త్ కాదు ఇది. ఇప్పుడు ఈ పైనాపిల్స్ వేసిన తర్వాత ఇది కనీసం 4000 ఉంటుంది. ఓ హ్యాండ్ మేడా? ఎస్. అస్సలు ఇప్పుడు నువ్వు ఇది వేసుకోవాలి. నేను ఇక్కడ కూడా ఒక పైనాపిల్ వేద్దాం అనుకున్నా, బాగుండదేమో అని వేయలేదు. ఆవిడ నా ఫేస్ పైనాపిల్ ఉంటుంది. బాగుందా? ఇప్పుడు జున్నుకి సర్ప్రైజ్. ఓపెన్ యువర్ ఐస్. ఇది జున్ను పైనాపిల్. అది నీదేనా? అది నీదే, నీ చిన్నప్పుడుది. అంటే నీ కోసం షర్ట్ కొనలేదు బెటా, ఉన్న షర్టే నేను వాడేశాను. ఇది మున్ను కోసం. ఎలా ఉంది మున్ను? ఎలా ఉంది పైనాపిల్ షర్ట్? తీసుకురారా నాన్న. ఇటు రే పైనాపిల్ నేను హ్యాండ్ మేడ్ రా, నేనే ఆలు కట్ చేసి ఆలుతో వేసాను రా. ఇది నేను ఆలుతో వేసా. ఇది కూడా ఆలుతో 5 చూడు. ఇది ఇలా వేసా, ఇదేమో హ్యాండ్తోనే వేసా, హ్యాండ్తోనే ముక్కలు వేసా. ఆ 5 ప్రింట్ బాగాలేదేమో అని. ఏది బాగుంది రెండిట్లో? అది బాగుంది. ఇది బాగా వచ్చింది. అయితే ముందు తీసుకున్నాం. మున్ను షర్ట్ నీకు వేసేస్తాను అన్న. అంతే వస్తుంది. అవును నీకు పడుతుంది, జున్ను పడుతుంది. జున్నుగా పడింది చిన్న. షార్ట్ కూడా వీడికి కొత్త షార్టే. సరే అది మున్నుకి వేసేస్తాం. ఓకే. పాప మున్నుగాడు ఏం మాట్లాడలేడు, ఏం అనలేడని వాడికి అన్ని కదరా కదా. మున్ను పైనాపిల్ చూడు, ఇక్కడ పైనాపిల్ బాగుందా? బాగుందా పైనాపిల్? అమ్మమ్మ తినేసి పైనాపిల్ ఎలా తింటారు? చాలా కడుపు నిండిపోయింది అమ్మ, నాకు కడుపు నిండిపోయింది. పైనాపిల్ డ్రెస్ వేద్దాం. బాగుంది కదా షర్ట్? పైనాపిల్స్ చాలా బాగున్నాయి కదా. బాలేదా? ఎందుకు బాలేవు నాన్న? మమ్మ నీకోసం ఇది ఆలుతో వేసింది, పొటాటో కట్ చేసి వేసింది. బాగుంది కదా? ఎందుకు నచ్చలేదు? బాలేవా? నా పైనాపిల్ ఎలా ఉంది ఇందులో? ఇది కూడా బాలేదా? ఓకే, అయితే ఇది బాలేదంట, అది బాలేదంట. సరే నా కోసం నువ్వు నాకు ఒక ఫోటో దిగు చాలు. ఓకే, నీకు నచ్చలేదు కదా, ఇంకెప్పుడు నీకు ఇలాంటి షర్ట్స్ నేను చెయ్యను. ఓకేనా? నువ్వు ఎప్పుడు ఇలాంటి షర్ట్స్ వేసుకోవు కదా, ఇంకా చెయ్యొద్దు కదా. మున్నుకే చేస్తాను అంతే. మళ్ళీ దాని తర్వాత మున్నుకు చేసావు, నాకు చేయలేదు అని ఇట్లా ఏడుపు మొహం పెట్టద్దు. ఓకేనా? సరేనా? నీకు నేను కొనిస్తానని చెప్పినాను కదా. వీడికి డ్రోన్ కావాలంట, అది ఆడుకునే డ్రోన్ ఉంటుంది కదా. ఎందుకురా ఇప్పుడు ఏజ్కి ఇప్పియను అంటూ ఉంటే ఇగో ఏడుపు మొహం పెట్టాడు. సరే ఇప్పిస్తానని చెప్పాను కదా. ఓకే, ఆర్డర్ చేస్తాను అలా అని ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఫోటో దిగుదాం నాన్న వచ్చేస్తే. బాగుందా? నచ్చిందా నీకు? నేను అదే చెప్తున్నాను. ఈ సమ్మర్లో లేదు, ఈ సమ్మర్లో హ్యాపీగా బీచ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి, అంటే ఈ డిజైన్ ఇప్పుడు శారీ వేసుకోలేరు కదా బీచ్లో, ఫ్రాక్ మీద ఇట్లా పైనాపిల్ ప్రింట్స్ కానీ ఇట్లా ఫ్రూట్ ప్రింట్స్ కానీ ఏది ఉన్నా కూడా ఇట్లా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ లాగా డిజైన్ చేసుకొని వెళ్తే సూపర్గా ఉంటుంది. సో బీచ్ అవుట్ఫిట్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. సో బీచ్కి కదా. నాకు కూడా నచ్చింది. ఇక్కడ ఒక పైనాపిల్ వేయాల్సింది, లేదంటే షార్ట్ మీద ఇక్కడ ఒక 2-3 అవునా, నేను ఇక్కడ ఒక పైనాపిల్ వేద్దాము అని అనుకున్నాను. షార్ట్ మీద బాగుంటుంది కదా. లేకపోతే చిన్న చిన్న పైనాపిల్స్, అంటే ఇంత కాకుండా చిన్న చిన్న పైనాపిల్స్ చేయించుకొని, సో పైన ప్లెయిన్ షర్ట్ వేసుకొని మొత్తం షార్ట్ అంతా చిన్న చిన్న పైనాపిల్స్ చేస్తే కూడా సూపర్ ఉంటుంది. అలా కాదు, మొత్తం చిన్న చిన్న క్యూట్ పైనాపిల్స్ టాప్ అండ్ బాటమ్, సో ఇట్లా కార్డ్ సెట్ లాగా మ్యాచింగ్ అలా చేసినా కూడా బాగుంటుంది. సో బీచ్ అవుట్ఫిట్స్ లాగా మీకు ఎలా కావాలన్నా కూడా మన పరీ డిజైనర్స్ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ కస్టమైజేషన్ కూడా చేస్తారనమాట. సో ఇదైతే చాలా బాగుంది. సో చలో ఫోటో దిగుదామా? మున్ను బెట్టా, కమ్ దా బ్యూటీ. నేను ఎత్తుకోవాలా? నేను ఎత్తుకోవాలా? నాన్న నిన్ను ముద్దులు పెట్టేసి అటు ఇటు నాన్న ఏమన్నాడు? అన్నాడా?
దెబ్బలు పడితే అగో మళ్ళీ అంటున్నాడు నాన్న. ఏ దెబ్బను దెబ్బ అమ్మో. నీ పైనాపిల్ చూపి బాగుంది కదా. రైట్ కమ్ ఎత్తివ్వాలి నాకు, ఎత్తివ్వాలి. ఎత్తుకుంటా. 1 2 3 జంప్. అరే రే రే నా 2 పైనాపిల్స్, క్యూట్ పైనాపిల్స్. సో ఈ అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయి చెప్పండి. సో ఫ్యామిలీ కాంబో నాకైతే చాలా నచ్చాయి. సో బేసిక్గా పైనాపిల్ అనుకున్నప్పుడు ఏ కలర్ మీద వేయాలి అని చాలా అనుకున్నాం, కానీ వైట్ మీద పైనాపిల్ చాలా వైబ్రెంట్గా చాలా బ్రైట్గా కనిపిస్తోంది. నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది. సో ఫ్యామిలీ కాంబో అన్ని అవుట్ఫిట్స్ అంతా కూడా అందరికీ బాగా కుదిరే. మా పెద్దోడి అవుట్ఫిట్టే కొంచెం పైనాపిల్ కొంచెం అటు ఇటు అయింది, కానీ సో చూడ్డానికి అయితే ఫైనల్ అవుట్కమ్ అయితే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అవుట్ఫిట్స్? అంటే మీరు 10లో ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 7 ఇస్తారా, 8 ఇస్తారా, 9 ఇస్తారా, 10 ఇస్తారా, 7 బిలో ఇస్తారా? సో ఆ రేటింగ్ అనేది నాకు కావాలి. సో నాకైతే ఈ అవుట్ఫిట్ చాలా నచ్చింది. అలాగే మా జున్ను మున్ను అవుట్ఫిట్స్ చిన్న పిల్లలకి మేము ఈ పైనాపిల్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇద్దాం అనుకుంటున్నాము. సో జున్నుదైనా మున్నుదైనా. సో ఎవరికి కావాలి అనేది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఈ అవుట్ఫిట్ గివ్ అవే ఇస్తాను. నాట్ మై శారీ అండ్ మంజుది కాకుండా మా చిన్నోడివి. ఇంకా ఎవరికైనా మా పిల్లల బట్టలు కావాలి అంటే కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. సో అందులో నీకు బెస్ట్ సెలెక్ట్ చేసుకో, అంటే ఎందుకు మా పిల్లల బట్టలు కావాలనుకుంటున్నారు అనేది కింద కమెంట్స్ చేయండి. సో డెఫినెట్లీ, ఎందుకంటే మా పిల్లలు పెరిగి పెద్ద అయిపోతున్నారు, వాళ్ళ బట్టలు అలాగే ఉండిపోతున్నాయి. సో ఫ్యామిలీ మెంబర్స్లో చాలామందికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చాము. సో బయట ఇద్దాము అనుకునే లోపలే సో ఇంట్లోనే చాలామంది తీసేసుకుంటున్నారు. జున్ను అవుట్ఫిట్స్ ఉంటే ఇవ్వండి, మున్ను అవుట్ఫిట్స్ ఉంటే ఇవ్వండి అని. సో ఇంకా మీకు కూడా ఏమైనా కావాలి అంటే డెఫినెట్లీ నేను మా పిల్లల బట్టలు పంపిస్తాను. సో కింద కమెంట్ చేయండి. సో ఈ అవుట్ఫిట్స్ ఎలా వచ్చాయో కూడా మీరు చెప్పండి మర్చిపోకుండా. సో యాక్చువల్లీ ఇవి బీచ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంతకు ముందు వీడియో అయినా ఈ వీడియో అయినా కూడా సో అప్పుడు ఫ్రూట్స్ అన్నీ చేశాను కదా, సో అవి కూడా సరే. సో ఫ్యామిలీ కాంబో లాగా చేసుకొని సో నాట్ ఓన్లీ శారీస్, డ్రెస్సెస్ మీద కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఎలా కావాలి అంటే అలాగా టీషర్ట్స్, ప్లెయిన్ టీషర్ట్స్ మీద కూడా చేసుకోవచ్చు. సో అలా మీకు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి అయితే బీచ్ వేర్. సో ఇప్పుడు ఈ సమ్మర్లో చాలామంది బీచ్కి ప్లాన్ చేస్తారు కాబట్టి సో బీచ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి అవుట్ఫిట్స్ బాగుంటుంది అని అనిపిస్తే మీరు డెఫినెట్లీ ప్రిఫర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఎలా ఉంది కింద కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.